పరిశుద్ధ గ్రంథంలోంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 14వ వచనమ్మ. చాలా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న తండ్రి, మీ దాసులమైన మేమందరం ఏకీవించి ప్రార్థన చేస్తున్నాం. చదవబడిన లేఖన భాగాలన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు. ఈ లేఖనంలోంచి మా అందరితో మాట్లాడండి. మాకు వినుబుద్ధిని, గ్రహించు హృదయాన్ని దయచేయండి. గ్రహించిన దాన్ని పాటించే మంచి మనసు మా అందరికీ దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మీరు చేయు కార్యములన్నీ, మరలా చెప్తున్నాను, ఎప్పుడైనా ఈ లేఖనాన్ని చదివేటప్పుడు పూర్వం మనం ఏదో ఒకటి బయటకు అనుకోవాలి కదా. ఈ లేఖన భాగాన్ని ఎప్పుడు చదువుతున్నా మనకు గుర్తు రావాల్సింది, ఈ సంఘం చాలా పర్ఫెక్ట్ సంఘం అని రాసినా ఈ సంఘంలో ఉన్న లోపాలు మరి ఎక్కడ లేవు. అంటే మనం చాలా పర్ఫెక్ట్ అన్నా మనలో కూడా బోడని లోపాలు ఉంటాయి. తన లోపాన్ని కనుగొనగలిగిన వాడు ఎవడంటే ఎవడి కాడు పర్ఫెక్ట్ అనిపిస్తాడు. కానీ మనం అలా కాదు కదా. ఎవరికైతే వాక్యం వచ్చిందో వారు దైవములు అని బైబిల్ చెప్తుంది. అంటే వాక్కు ఎవరి దగ్గరికి వస్తే వారు దైవములతో సమానం. దైవములు అయినటువంటి వాళ్ళకి మంచి చెట్లు తెలుస్తాయని ఆది కాండంలో ఉంది. అమ్మ, వీడు మనలో ఒకడైపోతాడు, వీడికి మంచి చెట్లు తెలివితేటలు అంటే పశుప్రాయులకు తెలియదు, కానీ దేవుని బిడ్డలకు మంచి చెట్ల వివేచన వచ్చేస్తుంది. అంటే పొరపాటు జరుగుతున్నా, ఏమైనా అవిధేయతలు కనబడుతున్నా, అనవసరంగా మాట్లాడేసినా మనకి వెంటనే కాసేపటికి రియలైజ్ అయిపోతూ ఉంటాం. అంత పర్ఫెక్ట్ ఎవడుండడు భూమి మీద, కానీ రియలైజేషన్ వెంటనే వచ్చేస్తుంది. వాత వేయబడిన మనసాక్షి ఉండకూడదు. అలాగే పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. ఎందుకు చెప్పారంటే మన పరిశుద్ధాత్ముడి పేరే ఒప్పిస్తాడని. నేను అనేక పర్యాలు చెప్పిన, ఎవడే బోధకుడు అయినా కూడా ఆయనే, ఒప్పింపజేయవాడు కూడా ఆయనే, మళ్ళా ఆయన చెప్పిన మాటలను కూడా చెప్పి గుర్తు చేసేవాడు కూడా అంతకు మించినవాడు ఎవడు లేడు. ఆయన తర్వాతనే ఎవరైనా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అవకాశాలు ఇస్తుంటాడు. అందరం కూడా పడినా లేస్తా పొరపాట్లు చేయనోడండి ఎవడనేది లేనేలేడు. ఎవరున్నారు? ఎవరు లేరు. పౌలు గారు అన్నారు, నేనేం చేయకూడదు అనుకుంటానో అది చేస్తానని. ఆ ఏం చేయకూడదు అనుకుంటానో అది చేస్తుంటేనే అట్లనే జీవితం ముగించాల. ఎట్లా ముగించాలంటే గురువైపు. అందుకని మనము ఇట్లున్నా సత్యనాటికి ఇట్లా ఉండకూడదు. ఆ స్వరూపం మనలోకి వచ్చేయాలి. అలా రావాలన్న ఆశ ఉన్నోడు కల్లా రాదు, కానీ అలా సాధన చేసేవాడికి వస్తుంది. ఎందుకంటే ఐఏఎస్ అవ్వాలనుకున్నాడు ఐఏఎస్ అవ్వలేడు. మంచిగా కాన్సార్ లాగా పాఠాలు చెబుదాం అనుకుంటే మనకేమొచ్చు పాఠం రాదుగా. ఒక మంచి పోలీస్ ఆఫీసర్ని చూసి సొసైటీలో న్యాయాన్ని ఇలా చేయాలి, దుష్టులను శిక్షించి అనిపిస్తుంది. మనం ఏడేస్తాం, ట్రైనింగ్ పోతేనే కదా. అనిపించినోడి కల్లా ఏమీ రాదు, కానీ అనిపించిన దాన్ని సాధన చేసేవాడికి ఏమన్నా వస్తుంది. కనుక మనం కూడా దేవుని సన్నిధిలో నుంచున్నప్పుడు పొరపాట్లు వస్తూనే ఉంటాయి. శరీర సంబంధంగా ఆలోచనలు వస్తుంటాయి. అందుకనే పేతురుని ఏమన్నాడు? సాతానా అన్నాడు. సమస్తాన్ని వదిలేసి వచ్చినోడిని ఇన్సిడెంట్లో అప్పుడే నీవు దేవుడే ఇచ్చాడంటాడు, అప్పుడే నువ్వు దయ్యం అంటాడు. ఏమో యేసుప్రభుకు 2 నాలుకలు ఉన్నాయంటే ద్విమనస్కులు దేవుడు ద్వేషిస్తాడు, 2 నాలుకలు కోసేస్తాడు, ఇట్లాంటివి చెప్పుకోకూడదు. ఆయన సమస్తాన్ని ఎరిగిన ఆ ఇన్సిడెంట్స్ ఒకటి గురించి ఎందుకు రాశారంటే, మనమే ఒకసారి దేవుని బిడ్డల్లాగా ఉంటాం, మనమే ఒకసారి దయ్యాల్లాగా ఉంటాం, మనమే ఒకసారి శరీర సంబంధంగా ఆలోచిస్తాం, మనమే ఒకసారి ఆత్మ సంబంధంగా ఆలోచిస్తుంటాం. కానీ ప్రారంభములు ఎలాగొచ్చినా ముగింపు మటుకు మహిమకరంగానే ఉండాలి. సేవ మహిమకరంగా ఉండాలి, మన జీవితం కూడా మహిమకరంగానే ఉండాలి. అలా ఉండకుండా మన తృప్తితో చేసామనుకోండి, మా భరత్ చంద్రలానే ఉంటుంది. ఎలా రాసే ఎగ్జామ్? భరత్ బాబాయ్ నేను 10 పేజీలు రాశాడు. ఏం 10 పేజీలు రా నా పాడిగాను? ఏమైంది 10 పేజీలు? 1 పేజీ కూడా ఇంటికి వస్తలేదు ఈ పాడిగాను. నిన్ననే నేను శిరీష్ అనుకున్నాం, ఏమని ఇదే ఈ పుస్తకం పెట్టి వంశీగాడు చదువు గుర్తొచ్చింది మాకు.
ఈ భరత్ గారు సార్ టీసీ వచ్చింది నిన్న, వాడు మళ్ళీ కుర్చీలో కూర్చుంటాడు, కింద కూర్చోడు సారు, కాలు మీద కాలేసి చూస్తాడు ఒక్క నిమిషంలో. ఏందిరా అంటే చదివేసా అంటాడు. నీ చదువు పాడిగా 2 నిమిషాలు దింపుతాడు పేపరు. ఇంత స్పీడ్గా కూడా చదవడం కానీ వాడు అప్పుడు బుట్ట చైర్ ఉండేది ఎర్ర రంజి గుర్తుందా, వాటి మీద కూర్చొని వీడు కాలు మీద కాలు మధ్య ఒక వాటర్ బాటిల్ పుస్తకం పెట్టడం బర్రం దింపుతాడు. ఏమైంది లాస్ట్కి పాస్ అయ్యిందా? బయట నుంచి చూసి కొత్తోడు సమయమ్మ ఏం మీద ఉన్నాడు వీడు, నిమిషానికి పేజీలు చదివేస్తాడు అనుకుంటారు. పాటించే టైం వస్తే తెలుస్తుంది. మనం కూడా ఇట్లా లెక్చర్ ఇచ్చినా, ఉపవాసాలు చేసినా, జాగరణలు చేసినా రాకడ వచ్చినప్పుడే మనకు సంగతి తెలుస్తుంది. తీర్పు దినమున సిగ్గుపడినక్కర్లేలాగా ఉండాలి. ఇప్పుడు దాకా ఎవడి భక్తి తెలీదు. అమ్మా నేను నిన్నంటాను, నేను కరెక్ట్ అని కాదు, మన ఇద్దరు సంగతి సింహాసనం దగ్గర తెలుస్తుంది. అప్పటిదాకా అనుకోవటమే, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం, ఒకరినొకరు హెచ్చరిక చేసుకోవడం. ఒకరినొకరు ఎందుకన్నారు, ఎవడి భక్తి ఆడు చేయొద్దని. ఒకరినొకరు అనుకుంటే తిట్టుకోరా సార్, మరి వాళ్ళు తిట్టుకుంటారు అనుకోకూడదు. మనం ఆయన చేత తిట్లు తిట్టుకుంటుంటే ఆయన చెప్పినట్టు చేయాలి. ఇంత గొప్ప సంఘానికి కూడా ఏమైందంట, ఏమైంది, వీళ్ళకి ప్రేమ లేదు. అందుకనే 14వ అధ్యాయంలో ఫస్ట్ వచనంలోనే ఏమన్నారు, మీరు ప్రేమ కలిగి ఉండటానికి. మన అమ్మ వీడి భాషలు ప్రవచనాలు చూస్తుంటే అంతు లేకుండా ఉన్నాయి. ఒకడు పాట పాడుతాడంట, ఒకడు కీర్తన చెప్తాడంట, ఒకడు ప్రవచనం చెప్తాడంట, ఒకడు అర్థం చెప్తాడంట. వీళ్ళకి మటుకు ప్రేమ లేదట. అంటే సూచక్రియలు అద్భుతాలను బట్టి ప్రేమ అనుకోవద్దు, తలాంతులను బట్టి కూడా ప్రేమ అనుకోవద్దు. ఏం చేసినా ప్రేమతో చేయమంటే అసలు ఎలా చేయాలి ప్రేమ అంటే, యోహాను 3:16 దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు, కుమారుని ఇచ్చాడు. నేను ఒకటే చెప్తా, ప్రేమలో సాక్రిఫైస్ ఉంటుంది, ప్రేమలో టైం స్పెండ్ చేసేది ఉంటుంది, ప్రేమలో డబ్బులు స్పెండ్ చేసేది కూడా ఉంటుంది. ఈ 3 లేకపోతే అది ప్రేమే కాదు. ఏదంటే ఒకటి ఉందనుకోండి, జగదీష్ ప్రేమ అయిపోద్ది. అది 3 ఉండాలి అందులో. నన్ను వదలడా అంటాడు, నిన్ను ఎందుకు వదులుతారా నాయన, ఎదురుగుండను చెప్పి నిన్ను వదలను, లేకపోతే నిన్ను ఇంటికి వెళ్ళి వదలదామా. అమ్మ ఈరోజు నాకు మనశాంతి కలిగిన 2 డైలాగులు ఇచ్చాడు, మా ఆయన తృప్తిగా పడుకుంటుందిరా, ఆ మాత్రం సాటిస్ఫై చేయవా. ఏది చేసినా ప్రేమతో చేయాలి అంటే ప్రాముఖ్యంగా ఎన్ని కార్యాలు ఉన్నాయి ప్రేమలో. దేవుడే ప్రేమ అన్నారు. ఆ దేవుడు దిగి వచ్చాడు, ఆ దేవుడు 3.5 సంవత్సరాలు గడిపాడు, ఆ దేవుడు ప్రాణం పెట్టాడు. ఈ 3 ఉండాలి ప్రేమలో. 3 ఉండాలంటే మీరేం చేసినా ప్రేమతో చేయండి అంటే, ప్రేమలో తగ్గించుకునేది ఉంటుంది, ప్రేమలో టైం స్పెండ్ చేసేది ఉంటుంది, ప్రేమలో ఖర్చు పెట్టేది కూడా. ఈ 3 కలిస్తేనే దేవుని ప్రేమ. ఆ ప్రేమ, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మనుషులను కాబట్టి ఏదో ఒకటి మిస్ అవుద్ది. మనకి 3 మిస్ కావు. మనిషికి అన్నాడికి ఎవరికైనా అన్ని మిస్ కావు. అలాంటి వాళ్ళు మనలాగా బైబిల్ చదివేవాడికి అసలు మిస్ కాదు. ఖచ్చితంగా ఒకటి మటుకు మనిషి అన్నవాడిని దయ్యం ఎందుకు వదులుతుంది సార్, ఎక్కడ దొరుకుతాడా ఎవరిని పట్టేద్దామని. ఎలాగా జాయిలో నుంచి ఆడియాలు బల్ల తీసుకొని, ఎందుకురా నీకు బల్ల పాడుగాను, ఊరు అసలైన సంగతి మర్చిపోయారు నీ గురించి చెప్పడం. ఇంకో ముఖ్యమైన పాఠం మర్చిపోయినా, ఏం చేసినా ప్రేమతో చెప్తాం కానీ ఒక ప్రేమ మర్చిపోదు. మళ్ళీ చెప్తారా దరా రోనక్ బాబు రారా, వీళ్ళిద్దరి బంధం దావీదు యోనాతాను బంధం లాంటిది. రండి రారా దా అమ్మ, ఏం బంధాలు రా నాయన. రే అప్పుడప్పుడు మధ్యలో యాడ్లు వస్తాయి చూసి, ఇది యాడ్ మళ్ళీ మర్చిపోతాం కదా. ఈ యాడ్ వల్లే డబ్బులు వస్తున్నాయి అనుకోకండి, ఈ యాడ్ వల్ల డబ్బులు పోతున్నాయి. కొత్తగా వచ్చాడు రే, ఆడికి హిందీ రాదు, తెలుగు రాదు. కొత్తగా వచ్చాడు ఎవరు, గగన్ మహల్ కొత్తగా వచ్చాడు. రే కనపడదు, కళ్ళజోడు తీస్తారు, నాకు ఎవరు కనపడిపోయినా. కొత్తగా వచ్చాడు, ఆ డబ్బులు పోయినాయి. మా ఇంట్లో సర్వసాధారణంగా డబ్బులు పోతానే ఉంటాయి, ఎవరి డబ్బులైనా కానీ పోయినాయి. నిన్నంట పై రూమ్ తాళాలు మార్చేస్తున్నారంట. ఇప్పుడు లేటెస్ట్గా మా ఇంటి తాళం లేదు,
ఆ తాళం ఎవరి దగ్గర ఉంటుందో ఆడు ఎప్పుడప్పుడు తీస్తారు. మా కొత్తగా వచ్చిన ఆడవాళ్ళకి కనిపెట్టాలి దాన్ని, ఎందుకంటే కొత్త వచ్చినోడే ఉంటారు. ఏమంటారా? అయితే డబ్బులు పోయినాయి. ఎరా జాయ్ ఎవడు తీసుంటాడు రా అన్న, వీడు తీసుంటాడని చెప్పాడు. మరి ఎవడు తీసుంటాడు రా అన్న, వీడు తీసుంటాడన్న. చెప్పండి, వినండి రా నాన్న. ఎంత మంచిగా ఉందంటే ఆడేమో కొత్త ఊరు నుంచి జుట్టు బీక్కుడు, నా డబ్బులు పోయినాయి అంటే ఎవడు తీసుంటాడు? నాకు జాయ్ అన్న మీద డౌట్. ఇప్పుడు ఎవడు తీసుంటాడు? రోనక్ గడే తీసుంటాడు. నేనేమన్నా చెప్పనా, తీర్పులు సొలొమోను జ్ఞానం కొంచెం నాకు కూడా వచ్చింది కాబట్టి, ఒరే మీ ఇద్దరు కలిసి చేసి 50-50 పంచుకున్నారా? ఎందుకు అంటే అమ్మ వినండి, వీడు నా పేరు ఎందుకు చెప్పావురా అని వీడికి ఏమైనా కోపం వచ్చిందా? ఆడికి ఏమైనా కోపం వచ్చిందా? శివాని మున్ని మీద చెప్తే మున్ని శివాని వాళ్ళిద్దరికి ఏమైనా కోపం వస్తుందా? అనవసరంగా అంటే ఎట్టొస్తారా? వస్తుందా రాదా? మేడం వస్తుంది కదా, ఇప్పుడు వస్తుంది కదా, వస్తుందని పిచ్చి అమ్మో, మళ్ళీ నిన్ను ఏమన్నా కూడా అనిపిస్తుంది, ఏదో ఒకటి అనాల్సి వస్తుంది నేను. ప్రేమ ఇట్లా ఈ పిల్లలు ఇద్దరు చూడండి, సంఘంలో కానీ కుటుంబాల్లో కానీ భర్త దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆదామవ్వలు వీళ్ళిద్దరిని చూస్తే నాకు గుర్తుంది. నువ్వు నాతో ఉండటానికి వచ్చినోడే, ఆడే చేశాడు ఈడే చేశాడు అన్నారు. కానీ ఎవడు పొరపాటు అయిందని సిచ్యువేషన్ మీదనే పెడతారు, మనుషుల మీదనే పెడతారు. ఇప్పుడు తాళం పోయింది, ఎవడు అంటే వీడు ఇంకోటి పేరు చెప్తాడు, జర ఒక వారం బ్రేక్ ఇస్తాడు అంతే. మళ్ళా వీడు సీసీ కెమెరా వైర్లు కట్ చేసిన వాళ్ళు. ఈ ఇంజనీర్కి టెక్నీషియన్ లేని ఏం చేయలేడు. ఇంజనీర్ ఎవడు? ఈడే. వీడికి ఇంజనీర్ ఇంకోటి ఉన్నాడు, విశాఖపట్నంలో ఉన్నాడు, వాళ్ళ అన్న, ఆడి పేరు జాయే. విశాఖపట్నంలో ఒక జాయ్ ఉన్నాడు, వాడికి మరుగైంది ఏది లేదట. బీరువాలో ఉన్న పత్రాలతో సహా అన్నీ తెలుసు. వాళ్ళ నేత్రాలు అంత పవర్ఫుల్. ఇలాన్ మాస్క్ వీడి గురించి తెలియదు, అది ఎప్పుడూ ఎత్తుకుపోయి. ఇలాంటి పిల్లలు ఇట్లా ఉన్న సంఘాలు ఎందుకు చెప్తుందంటే, ఎవడి క్రియలు వాడు ఎంత వస్తాయి, ఇద్దరు ఎవరి దరిద్రది ఆడిపోతాడు, వీళ్ళు కాకపోతే వీళ్ళు దీవించబడతాయి. హేతు లేని శాపం తగలదట. మిమ్మల్ని అనవసరంగా అన్నా ఎవరినేమన్నా అది ఎవరికి ఆ తగల. పొద్దున్న లేచి గాడ్ బ్లెస్ యూ దేవుడు దీవించిన కాకుండా అది కూడా రాదు. గాలి మాటలు ఏమి దీవెలు రావు, శాపాలు కూడా అవి ఏమి రావు. కనుక హ్యాపీగా ఉండు. లేపించావా? అయితే హ్యాపీగా ఉండు. లేపించావా? అమ్మ లేపేశాను చెప్తాడు, హ్యాపీగా ఉన్నాడట అంటే ఖర్చు పెట్టి హ్యాపీగా ఉన్నావా? కనుక పిల్లలకైనా పెద్దలకైనా నేను చెప్తుంది ఏంటంటే, అది మన వల్ల జరిగిందా కనికరించబడతాం, ఒప్పుకొని విడిచిపెడితే. మనం పోస్ట్పోన్ చేస్తా పోయినాం అనుకోండి, అది క్యాన్సర్ అవుతుంది. అది మళ్ళీ 4th స్టేజ్కి వస్తే కనికరించబడదు. దేవుడు ఒక అద్భుతమైన సృష్టి చేశాడు. నేను యూట్యూబ్లో చూస్తుంటా కదా, యూట్యూబ్లో నాకు ఏం పని ఉంటుంది, నాకు నిద్ర పడతలేదు ఈ మధ్య. డానియల్ సార్ నిద్ర పడతలేదు, బిర్యానీ లేక నిద్ర పడతలేదు ఏమో, కానీ నాకు నిద్ర రాత్రి 9 గంటలకు వచ్చేది, 12 అయినా 1 గంట నిద్ర పడతలే. ఇప్పుడు నేను రాసుకున్న నోట్స్ అలా రాత్రి 12:30 రాసిన. అక్కడ ఒకటి చూస్తుంటే నాకు తెలిసింది, ఒక ముసలి ఏనుగు ఉందంట. అమ్మ వాళ్ళు వినపడుతుంది అర్దాకా? వినపడతలేదా? ఇక నేనేం చేయగలరా? ఒరే రేపటి నుంచి వెనక్కి కుర్చీలు తీసి అన్ని ఇక్కడే లైన్లు వేసేయండిరా, వదిలేసిద్దా. ఒక ముసలి ఏనుగు ఉందంట, దానికి జబ్బు వచ్చిందంట. ఒక వీడియో చూసిన, జబ్బు వస్తుంటే దాని కంట్లో ఒక పురుగు, శరీరంలో పుండ్లై పురుగులు ఉన్నాయట. ఏనుగు శరీరంలోంచి తన లోపల బాధపడుతుంది కానీ అది ఏం తీసుకోలేకపోతుంది. ఒక పక్షి వచ్చింది, చిన్న పక్షి వచ్చి కంట్లో పొడిచి 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 దాంట్లో ఉన్న పురుగును తీసేసింది. గాయం చేస్తూ ఎమ్మిది ఇష్టపడుతుంది, అందులోంచి పురుగులు తీస్తుంది. అక్కడ ఒక సైంటిస్టులు వాళ్ళు రాశారు, అక్కడ చెప్తుంటే నేను, దేవుని సృష్టి అలా పెట్టాడట. వాటికి జబ్బు నయం అవడం కోసం ఆ లోపటున్న పురుగుని ఒక పక్షికి ఆహారంగా పెట్టాడట. అలా చేయకపోతే ఏనుగు ఎక్కువ లైఫ్ టైం ఉండదు, జబ్బు బాగుపడదు. అంటే దేవుని కార్యాలు అసలు అవి మనకి అసలు అర్థం కాని విషయం. ఒక పురుగుని కంట్లో పురుగు సార్, ఇదే మనకైతే ఏమో ₹1,00,000 దొబ్బిన డాక్టర్ అనిపించింది నాకు. కంట్లో నల్ల గుడ్డ మీద ఇంత పురుగు ఉంటే ఆ పెట్ట బట్టి కరెక్ట్గా దాన్నే తీసింది సార్, ఏనుగు కంట్లోంచి.
గాయంలోంచి ఇంత పురుగులు తీస్తుంటే ఈ హాస్పిటల్ పోతే సర్జరీ అని చెప్పి మనం ఉన్న ఇల్లు అంతా గుల్ల చేతురే. దేవుని సృష్టిలో ఎంత అద్భుతం చేశాడు. అంత పెద్ద ఏనుక్కి ఇంత పెద్ద పిచ్చుక, చిన్న పిచ్చుకలు ఉంటాయి చూడు, ఆ పిచ్చుకలతోని దీనికి ఆరోగ్యం అవుతుంది, దానికి ఆహారం అవుతుంది. దేవుడు అలా పెట్టాడట. దేవుడు నియమించిన క్రమంలోనే మనం కూడా 3 రకాల పనులు చేయాలి. అయ్యా పనులు చేయాలంటే ఈ పని ఎందుకు చెప్తున్నా, అది ఏనుక్కు చేసే పని మేలులాగా అనిపించాలి చూసేవాడికి. నాకు ఇదే కంట్లో పడుతుంది ఎదురా అనుకున్నా, లాస్ట్ తీసే వరకు మనకి అర్థం కాలే. గాయాన్ని పచ్చ అప్పుడు రక్తం వస్తుంటే అర్థం కాలే, లోపటి నుంచి ఎంత పురుగు తీస్తే కానీ అర్థం కాలే. దేవుని పనులు బైబిల్లో ఉన్నట్టుగా మీరు చేసే పనులన్నీ ప్రేమతో చేయండి అంటే, ప్రేమ ఏం చేస్తుంది అనేది చూస్తే 3 రకాల పనులు ఎట్టుంటాయి. ఒకటి దేవుని కార్యాలు, ఎక్కడది ఫిలిప్పీ పత్రికలో ఉంటుంది. యేసుక్రీస్తు కార్యాలు, ఇతరుల కార్యాలు, సొంత కార్యాలు. మనిషి అన్నవాడు 3 పనులు చేయాలి. ప్రభాకర్ నువ్వు ఎన్ని కార్యాలు చేస్తున్నావా? మొత్తం భార్య కార్యాలేనా? మనోజ్ బాబు సొంత కార్యాలేనా? ఉట్టిగా అడుగుతున్నారా? చెప్పరాదు. నాకు కలజోడు లేదు, ఆడిదాకా పోవట్లేదు. నాకు నిన్న ఒక పాస్టర్ గారు వచ్చాడు, నేను కలజోడు ఎవడు వచ్చి నేను పంపించాను. నేను ఆ దేవరకొండ పాస్టర్, నాకేం తెలుసు మీ నానేరా, నాకు కలజోడు లేదు. ఈడోడా లోపల దాకా వచ్చి పంపించాను. నేను కలజోడు పెట్టుకోలేదు, నాకు ఎవడు అర్థం కాదు. లోపల కానీ ఎవరు నువ్వు బాబా దాత లోపల రన్ కూర్చోబెట్టిన. 3 రకాల కార్యాలు చేయాలి. ఒకటి దేవుని కార్యాలు, యేసుక్రీస్తు కార్యం అంటే ఏంది? పరమును వదిలి దిగి వచ్చాడు. యేసుక్రీస్తు కార్యం ఏంటంటే మనల్ని వెదకి రక్షించుటకు 3.5 సంవత్సరాలు టైం స్పెండ్ చేశాడు. యేసుక్రీస్తు కార్యం ఏంటంటే నీ రక్షణ సంపూర్ణముగా ప్రాణం పెట్టాడు ఆయన. యేసుక్రీస్తు కార్యములు చెయ్యాలంటే ఆయన లాగానే వచ్చి వెళ్ళినట్టుగా మనం కూడా మళ్ళా ఆయన ఉండే స్థలానికి వెళ్ళే లోపున బూదిగంతములకు వెళ్ళి ప్రకటించాల్సిన అవసరం ఉంది. ప్రకటించాలంటే ఉన్న ప్లేస్ కదలాలి, ప్రకటించాలంటే టైం స్పెండ్ చేయాలి, ప్రకటించాలంటే పైసలు ఖర్చు పెట్టాలి. దేవుని కార్యాలు చేయడం అంటే దేవుడు ఏం చేశాడు? నశించిన దాన్ని వెదకి రక్షించాడు. దేవుడు ఏం చేశాడు? శిష్యులను చేసుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? అక్కడ బోధకుళ్ళ లేఖనములను అనుసరించి బోధించాడు. దేవుడు ఏం చేశాడు? ఆఖరికి ప్రాణం పెట్టేశాడు. ఇలా దేవుని కార్యాలు అనగా దేవుని రాజ్యానికి సంబంధించింది, దేవుని సువార్తకు సంబంధించిన పనులు మనం ఖచ్చితంగా చేసి తీరాలి. ఎవరు? మనమే. ఎలా చేయాలి? మళ్ళీ ఇందులో ప్రేమతో చేయాలంటే ఫోటోది నీ కరపత్రానికి ఫోటో, ఫుడ్కి ఫోటో, ఇడ్లీకి ఫోటో, సాక్ష్యానికి ఫోటో. ఏ కెమెరాలు ఉన్నాయని దేవుడు 3.5 సంవత్సరాలు తిరిగాడు. యెరూషలేము నుంచి సమరయ్యల పట్టణం వరకు గవిని వెలుపల ఉన్న కుష్ఠుడి దగ్గరికి కూడా కెమెరా ఉందనో ఫాలోవర్స్ ఉన్నారని పోలా. ఆయన నశించిన దాన్ని వెదకి రక్షించుటకు ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆ పనిని చేసి దేవుణ్ణి మహింపరిచాడు. సువార్త చేసిన, అందుకనే కదా పౌలు గారు కక్ష చేతనో మిష చేతనో ప్రకటించబడుతుంది. ప్రకటించేవాడందరూ సువార్త భారం వారా? ఎవరికి ఉంది ఆ భారం? పాడు కానీ ఎవరికి ఉంది? మీటింగ్లు ఎందుకు పెడుతున్నారు? ఎందుకు పెడుతున్నారు? మనకు కూడా రావాలి, పేరు రావాలి. యూట్యూబ్లు ఎందుకు? లైవ్లు ఎందుకు? దేనికి ఇస్తారు? ఎవడన్నా బాగుపడాలని ఇచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు ఆయనకి? నీకు బాగుపడాలన్నాడు. గజానికి ఇప్పుడు మనకి ఎంత తీసి ఈటిక్కేయండి డబ్బులు అయితే అడుక్కునేలా ఉంటుంది. ఈ మధ్య ఒక అడుక్కునేడు వీడియో వస్తుంది, రోజు చూస్తున్నాను నేను. వాడి గోసి పెట్టుకొని పోతుండో వెళ్ళేసి సస్తా క్యా మ్యాంగా క్యా అంటుండు. ఏంది అడిగితే మా స్టాఫ్, నాకు అక్కడ 200 స్టాఫ్లు ఉన్నాడు. ఏం స్టాఫ్ అంటే మెరిట్ బెగ్గర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను అంటున్నాడు. మరి నీ అమ్మ బెగ్గర్ అసోసియేషన్ ప్రెసిడెంటా? ఏది కాదు, నీ షాపులో ఏది ఎక్కువ ఉంటుంది కొంటా అంటాడు. और महंगा दिखा అంటు కొనేసి తర్వాత డబ్బులు ఏంటి మరి అకౌంటెంట్ పిలుతాను ఇక్కడి నుంచి తీస్తున్నాడు. లింగిలో షెడ్యూల్ నుంచి ఫోన్ తీసి, అది ప్రో ఎంత పెద్ద ఫోన్ తీసి కడ కొడితే అకౌంటెంట్ ల్యాప్టాప్ పట్టుకొని వస్తాడు. ఆర్టీజీఎస్ జో అంటాడు. ఊరని అమ్మ ఏంటంటే మీ అందరికంటే ఎక్కువ డబ్బులు నా కాడ ఉన్నాయి.
ఒక అకౌంటెంట్ వాడికి 200 స్టాఫ్ అంట. ఇక దీపావళి వస్తుందండి, అందరికీ ఐమాక్స్ కదా దాని పేరేంట్రా, ఐఫోను కొత్తది ఇప్పిస్తున్నాడు. 200 ఫోన్లు ఆర్డర్ ఇచ్చిండాడు. ఏంటంటే మా స్టాఫ్కి దీపావళి కలెక్షన్ బాగా చేశారంతా రివార్డులు ఇస్తున్నట్టు. ఈ పనులన్నీ కూడా లాస్ట్కి నిజానికి అది ఎందుకు చేశారంటే, ఆ జుమ్ అలాని ఒకడు ఉంటాడు దుబాయుడు, ఆడి కానీ ఈడి కానీ ఎవడు చేసినా చూపించడానికే. ఎరా మిర్యాల కూడా ఎమ్మెల్యే పేరేంది, హెల్మెట్ వస్తుండా, ఎవడు రావట్లేదు ఇప్పుడు. దేనికోసం చేశారంటే పదవి కోసం చేశారు. దీక్షలు ఎందుకు చేస్తారు? తెలంగాణ బంగారు తెలంగాణ అయిందా, ఇప్పుడు చేయొచ్చు అందరూ. అధికారం కోసం చేశారు. మన కేసీఆర్కి ఏమన్నా వచ్చింది, తెలంగాణ జాతిపిత అన్నారు, కొంతమంది అన్నారు, జయశంకర్ అన్నారు, కాసేపు కాదని ఈయన అంటారు, తెచ్చినోడు ఈయన అంటాడు. ఆయన ఏం చేసినవయ్యా, గెలిచిన తర్వాత ఎమ్మెల్యే మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వని వ్యక్తి అని ముద్రతో రాజకీయం ఏమంటారు అధికారం కోల్పోయారు. నేనేమంటున్నంటే, మనం చేసే పని ప్రేమతో చేయాలి. ప్రేమలో ఏముంటుందంటే ఎదుటోడు బాగుపడాలని ఉంటుంది, మనకు పేరు రావాలని. ప్రేమలో ఏముంటుంది, ఎదుటివాడు. మొన్న రీసెంట్గా మా అబ్బాయి మా అమ్మాయి ఇద్దరు కలిసి నాకు శిరీషకు సలహా ఇచ్చారు. ఆ తిక్కశంకర్ వచ్చి నాకు చెప్తుంది, నా భార్య వచ్చి నాకు చెప్తుంది, ఏ అమ్మ షడామాడ తిట్టినా, వాడికి ఇంత ఒళ్ళు వచ్చింది, ఇంత మీసం గడ్డం వచ్చిందంటే ఆడి సలహా తీసుకుంటే ఆడికి రాలా. అర్థమైందారా? అటు చూస్తున్నాడు, చూడు అడుగుతున్నాడు మసాలా దోశ జాగ్రత్త విను. ఆడి సలహాతో రాలా. తల్లిదండ్రులు బైబిల్ అంతా చదవండి పాప, నువ్వెంత బాగుపడినా అమ్మది లేకుండా మనం యాడ్ ఆన్. క్రెడిట్ కార్డులు వాడేవాళ్ళకి ఎవరికి యాడ్ ఆన్ అంటారు చూసారా, అదే పిల్లలది. కానీ అసలైతే ఫౌండేషన్ పిల్లలది ఉండదు ఎప్పుడైనా, యాడ్ ఆనే పిల్లలై ఉంటారు. నువ్వెంత వచ్చావంటేరా, బైబిల్ అంతా చూస్తే పితరుల ప్రార్థన, పితరుల వాగ్దానం, నీ సంతతినండి. అది మంచిదైనా చెడ్డదైనా నువ్వేంద్ర బోడి సలహా ఇచ్చేది. నాకు అంత ఆలోచన రాలేదంది. సరే నీ ఆలోచన రాలేదంటే ఏమిటి, వాడేమో మమ్మీ మంచిగా నింది డాడీ తిట్టిన అనుకుంటాడు తప్పితే ఇంత మించి ఏముంది, చర్చ అయినా బయట అయినా అంతేగా. అంతేగా డానే సార్, మమ్మీ బాగా తిడితే డాడీ తిడతాడు అంటే, నువ్వే 23 ఏళ్ళు ఆడేది సలహా ఇచ్చేది. సలహా ఇచ్చే స్థాయిలో కూడా మనం ఉండాలి. పిల్లలకు ఎంత నాలెడ్జ్ ఉన్నా నాలెడ్జ్ కంటే ఎక్స్పీరియన్సే గొప్పది. ఆ ఎక్స్పీరియన్స్ లైఫ్లో రకరకాల పరిస్థితుల వల్ల పిల్లలకు వస్తాయి. అది ఆత్మ సంబంధమైనా సరే, శరీర సంబంధమైనా సరే. కానీ పెద్దలు మాత్రమే ప్రేమతో చేస్తారు, ఇంకెవడు ప్రేమతో. పిల్లలు ఏది ప్రేమతో చేయరు సార్, పెద్దలే ప్రేమతో. మొన్ననే ఒక విషయం చెప్పినాను మీకు, మా అమెరికాలో ఒక అమ్మాయి ఉంటుంది, ఆమె దేవుణ్ణి నమ్ముకుందట, మంచి పొలిటికల్ ఫ్యామిలీ, వరంగల్ అని పేరు కొండమురలేసి వాళ్ళ తాలూకు వాళ్ళ బంధువుల దగ్గర 20 సంవత్సరాల దగ్గర నాన్న మాట్లాడి, అయినా సరే ఆ బిడ్డ దేవుని కొరకు అంత రోషంగా నన్ను కదా, ఆయనకి అంత ఉంటే ఆయన బిడ్డ కదా నాకెంత ఉంటుంది అన్నది. ఒన్యం నాకు ఇదే గుర్తొచ్చింది, నాకంటే ఎక్కువ ఎత్తుంది ఆయనే కదా అంటే ఆయనకంటే నేనేం తక్కువ. అరే ఉండనేరా, పర్లేదు. ఈ రెక్క నాకు షుగర్ కంట్రోల్ అంత ఎక్సర్సైజ్ అవుతుంది, ఎక్కడ చేయలేదు కానీ ఇక్కడే చేస్తాను. ప్రేమతో చేసే దాంట్లోనే బైబిల్లో ఉంది కదా, దేవుని కార్యాలు ప్రేమతో చేస్తాడట. కానీ ఎప్పటిదాకా చేస్తాడు సార్? ప్రేమ ఎక్కడ దాకా ఉందంట? ప్రేమలో దీర్ఘశాంతం ఉంటుంది. తన యొద్దకు వచ్చు వారిని అన్నాడు. కానీ బైబిల్ సరిగ్గా అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులకు ముఖ్యంగా పిల్లలు తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. ఏంటంటే, మొదటిసారి తానే చిత్తానుసారంగా, రెండోసారి తన యొద్దకు వచ్చు వారిని, మూడోసారి ఒప్పుకొని విడిచిపెట్టు వారిని. అరే వదిలేరా, ఒప్పుకొని విడిచిపెట్టు వారిని అంటే ఏంది? మొదటిసారి ఏమో తానే తన చిత్తానుసారంగా చేయకపోతే మనకి స్థితి రాదు. రెండోసారి అదో పనులు చేసినా ఈ మాత్రం ఉన్నామంటే ఒప్పుకొని విడిచిపెట్టబట్టి. ఇప్పుడు మనం ఇంత చేసినాడు, ఇక ముందు చేయడం అంటే ఇక ముందు చేయడు సార్. ఆఖరి వరకు కూడా
ప్రభు పాదాలు పట్టుకోవడం మనకి రావాలి. ఆ పాదాలు పట్టుకోవడం రాకుండా ప్రేమ లేదంటాం ఏది. ఎందుకని లోబడనుల్లని పిల్లల వైపు దినమెల్లా చేతులు దాచాడు, కానీ ఎదవ రావట్లేదని పరిగెత్తుకొని ఎవడు పోడు. మన ప్రభువు కూడా నీవెన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఫెయిల్ అవుతున్నా అట్ట చూస్తా కూర్చుంటాడు, కానీ నీ దగ్గరికి అయితే రాడు. నువ్వే ఆయన దగ్గరికి వస్తే గన నీ కొరకు రాజులను సైతం గద్దించే దేవుడు ఆయన. మనం దగ్గర రావాలి, వెయిట్ చేస్తాడు ఆయన. ఏంది ఈ అప్పులేంది కాదాలంటే ఏమో చూస్తుండేమో, నేను ఒక దగ్గర వస్తున్నా ఒక దగ్గర రావట్లేదేమో. దేవుడు అన్యాయస్తుడు నేను అంటానికి లేదు, దేవుడు జవాబిస్తాడు అంటానికి లేదు. ఈ మాత్రమే చేస్తాడు, నా మీద ఇంతే ఉంది, మా అమ్మకి నా మీద ఇంతే ఉంది, మా దేవుడికి ఇంతే ఉంది. దేవుడికి ఎంత ఉందంటే ఆ ప్రాణం పెట్టినంత ఉంది అందరి మీద, ఎవడి మీద పక్షపాతం లేదు. మనమే ఇంత పోతున్నాం దగ్గరికి, మనమే ఇంత ఒప్పుకుంటున్నాం దగ్గర పోయి, మనమే సగం సగం చెప్తున్నాం. మనమే పూర్తిగా చెప్తే కవుగిట్లో చేర్చుకునేవాడు మన ప్రభు. హల్లెలూయా. అలాంటి ప్రేమ గల దేవునికి మనం ఏం చేయాలంటే కార్యములు ప్రేమతో చేయాలి. యేసుక్రీస్తు కార్యములు చేయాలి అంటే ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి, అలాగనే ఖర్చు పెట్టాలి, సమయాన్ని ధనాన్ని అన్నిటికంటే దిగి రావాలి. ఫస్ట్ మంచి సమరయుడి విషయంలో కూడా ఏం చెప్పాడు ఆయన? దిగి వచ్చి ఆ గాడిద మీద ఇంకొకరిని ఎక్కించుకున్నారు. అట్లా లేదే అసలు లైఫ్ మనము వేరేలా ఊహించుకోలేం. దేవుని దగ్గరికి ఈ మాత్రం ఉన్నామంటే ఈరోజు నిన్నటికి ఇవాళకి ఏంది తేడా అంటే కృపయే తేడా, మన భక్తి కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. నిన్నటికి వాటికి ఏం తేడా? అనుదినము నూతనంగా మన మీద వాత్సల్యము. చెంపకేసి కొడుతుంటాడు, వాత్సల్యం చెంపకేసి కొడుతుంటా. ఇది దేవుని లక్షణాలు అయ్యండి. అలాగని ఎవడు నశించుట దేవుని చిత్తం, అలాగని సప్పుడు చేయకుండా కూర్చుంటాం కూడా దేవుని చిత్తం. ఆయన కోపించుచునే వాత్సల్యం చూపిస్తాడట. అందుకనే న్యాయాధిపతుల గ్రంథం ఆడు చదువుతున్నాడు. ఎరా రాసుకొచ్చావా నువ్వు? ప్రిన్స్ గారు న్యాయాధిపతులు చదువుతున్నా అన్నాడు. అరే ఎంతమంది ఉన్నారా, ఎంతమంది శత్రువులు ఉన్నారా, ఎవరిని ఎందుకు తరిమాడరా? ప్రతి తప్పుకు కూడా ఒక శత్రువుని వాళ్ళ మీద పంపిస్తాడు. తప్పు ఏమైందో తెలుసుకోకపోతే మనం కూడా ఏ తప్పులు చేస్తాం. మనకు బైబిల్ చదవడం అంటే ఏంది? ఏ తప్పు చేస్తే దేవుడు ఈ కోపం వచ్చి ఎవరికి అప్పగించేస్తాడు అనేది మనం తెలుసుకోవాలా. అలా తెలుసుకున్నాం అనుకోండి, మనమే చేయకుండా ఉంటాం. ఎవడో మూర్ఖుడు ఉంటాడు, ఒళ్ళు బలిసినోడు. కానీ చాలామంది తెలియకనే మహామేధావి కూడా పౌలు గారు నేను తెలియక చేసినాను. మన నాలెడ్జ్ మనకే అన్నీ తెలిసి అనిపిస్తుంది, కానీ యాక్చువల్గా మనకు తెలియక సిలువ వేసిన వాళ్ళని కూడా దేవుడు అంటే వీళ్ళు ఎరుగకనే చేశారన్నారు. వాళ్ళు నిజానికి తెలియకుండా వచ్చారా? సత్యం అనేది చాలామందికి తెలియదు. మన లైఫ్లో కూడా మనం చేసే నిజానికి రిజల్ట్ ఎట్లుంటుందని తెలిస్తే ఎవడు చేయడు, కావాలని ఎవడు కూడా చేయరు. పర్వాలేదులే అనుకుని చేసుకునేయే పీకల మీదకి వస్తాయి కదా. ఆ రోజున అరే పిల్లలు ఎప్పుడో చూసినాం కదా, డ్యాములు ఎత్తేస్తూ సైరన్ వేస్తుంటే కూడా ఆ పిల్లకాయలు లేకలే. కాలేజీ పిల్లలు లేకుండా సరదాగా ఆడనే కూర్చొని చూద్దాం కదా, వేసుకెళ్ళిపోయి. సైరన్ వస్తుంది మన లైఫ్కి. ఆ లైఫ్కి సైరన్ వచ్చేదాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలే పోతాయి. ఎందుకంటే దేవుడు బైబిల్ ఎట్టుంది తెలుసా? బైబిల్ తెలుసారా? చిన్న బైబిల్ అని తెలుసు. ప్రేమించి తన ప్రవక్తలను పంపిస్తాడట. ప్రేమించి ఫస్ట్ ఆత్మ, తర్వాత ప్రేమించి మనకు ఆత్మనిచ్చాడు. సంచకరు సర్వసత్యంలోనికి నడిపించాడు. రెండవదిగా దైవజనులు పంపిస్తాడట. ఇలా పంపించి దేవుడు తన కార్యాలు మన ద్వారా సంపూర్తం చేస్తాడు. ఎందుకంటే నీకు ఒక పర్పస్ ఉంది, నాకు ఒక పర్పస్ ఉంది. మనం బతికేది మన కోసం కాదు, మనం తినేది మన కోసం కాదు, మనం సంపాదించేది కూడా మన కోసం కాదు, మనకి ఇవ్వబడిన ఆయుష్కాలం మన కోసం కాదు. ఇలాంటి విషయాలు తెలుసుకుంటే ఖచ్చితంగా మనము యేసుక్రీస్తు కార్యాలు అందరూ కూడా ఎవరు చేయాలరా? నువ్వేం చేస్తారని చెప్పిన నువ్వు అంటలే, అందరూ అనాలి. నేను కూడా కొనుక్కోవాలి. ఇప్పుడు నా కెపాసిటీ, ఇప్పుడు నేను కూడా స్కూల్ టీచర్ అనుకో, మేడం లాగా నాకు ఎన్ని పీరియడ్లు ఇస్తారు సార్? 5, 3, 4, 5 ఇస్తారనుకోండి. నీ కెపాసిటీ, నీ జీతానికి, నీ స్కూల్కి 5 అని ఇస్తే ఒకటి చెప్పి అలసిపోతే మేడం గారికి జీతం వస్తాయా, మెమోలు వస్తాయా? అట్లనే నేనేదో పరిచర్య చేస్తాను అనుకుంటే నాకు అప్పగించబడింది 5 అనుకోండి, ఒక దాంట్లో నేను సంతోషపడతా. అమ్మ ఈరోజు తెలివిగా పిల్లలకి ఆటలు ఇచ్చాం, పాటలు ఇచ్చాం అనుకుంటాం. కానీ జీతం అందుకునే టైంలో
నువ్వు తగినంతగా పని చేయలేదని నన్ను నియమించిన వాడు నా మీద నేరారోపణ చేస్తాడు. ఇవాళ నేను నిలబడి చెప్తున్నా అనుకుంటవచ్చు, మీరు కూర్చొని వింటున్నా అనుకోవచ్చు. మీరెంత చేయాలో నేనెంత చేయాలో మనకి నిర్ణయించింది ఆయన. అందులో లెక్క తేడా వస్తే కనుక దేవుడు మనల్ని క్షమించడు. కనుక మనం చేసే పనులన్నీ ప్రేమతో చేయాలంటే మీరు ప్రకటించేది ప్రేమతో ప్రకటించాలి. ఖర్చు పెట్టేది కూడా ప్రేమతో ఖర్చు పెట్టదు. మీ సమయాన్ని వెచ్చించేది కూడా అమ్మమ్మ పెంట సస్తామారా అనుకొని చేయకూడదు. మనకి ఆ భారం మనకి ఉండాలి. మన ప్రభు సమయాన్ని వెచ్చించాడు, మనం కూడా సమయాన్ని వెచ్చించాలి. రెండవదిగా ఎవరి కార్యాలు చేయాలంట? సొంత కార్యాలు కాదు సహోదరి, ఇతరుల కార్యాలు చేయాలి. ఇతరుల కార్యాలంటే మీకు అనేక మార్లు చెప్తున్నాను నేను, మీకు కూడా బాగా తెలుసు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు చెయ్యని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సేవకులు ఉన్నారు. నాకు వచ్చిన దాంట్లో మీకు ఎందుకు పెడతా అంటే హెచ్చు కోసం పెడతలే. నాకున్న బిల్స్కి నేను చేసే పేమెంట్లకు కానీ సపోర్ట్లకు కానీ నార్త్కి కానీ సంబంధం ఉండదు. ఇప్పుడు పొద్దున్న మెసేజ్ వచ్చింది, ఒకటికి 20,000 ఇవ్వాలి సాయంత్రం తప్ప అన్న. సాయంత్రం అని చెప్తే రాజుకి డబ్బులు ఆడికో సాయంత్రం అని చెప్తా, ఎవరికైనా సాయంత్రం చెప్తా. ఈ సాయంత్రం ఏం జరుగుతుందో నాకేమి తెలియదండి. ఇప్పటి వరకు దేవుడు నన్ను అవమానపరచలే, అది ఒకటి గ్యారంటీ. సహాయం ఎక్కడి నుంచి వచ్చినో యెహోవా వల్లనే. మీకు తెలుసా, మొన్న సెమినార్ చెప్పినా కదా, 1 పైసా పడకుండా మొత్తం క్లీన్ చేసినామని చెప్పాను కదమ్మా. అయితే అందులో శోధనలు ఎట్టొస్తాయి చూడండి. కొంతమంది వచ్చి ఎంత ఖర్చు అవుతుంది, దీనికి ఎంత అవుతుంది, దానికి ఎంత అవుతుంది అని అడిగితే అమ్మ వీడు ఇస్తాడేమో అనుకుంటాం మనం. నేను కూడా అనుకున్నా, ఇన్నిసార్లు అడుగుతున్నాయి డబ్బులు ఇస్తాడా? మా దేవుడు బలి పేరేపించాడు, వీడు బాగా భారంగా వచ్చి అడిగేస్తున్నాడు. అడిగినోడు 1 పైసా ఇవ్వలేదు, కానీ మనకు తెలవనోడు ఆశ్చర్యకరంగా సహాయం పంపించి దాన్ని అన్నీ తీర్చేశాడు దేవుడు. అంటే దేవుని పని ఇది. నేను డైలీ లైఫ్లో అనుభవిస్తున్నది. ఆశ్చర్యకరంగా సహాయం చేస్తాడు. నాకే ఫీజు కడతాక డబ్బులు లేవు, నాకే కరెంటు బిల్లులు లేవు. పోయిన నెల కరెంటు బిల్లు లేక హైదరాబాద్ సానికి చెప్పారు, నువ్వు కట్టరా బాబు నీకు తర్వాత ఇస్తాను. ఇట్లాంటి టైంలో పిల్లలకి ఫీజు కట్టడానికి ఎవరికైనా డబ్బులు కావాలంటే మ్యాక్సిమం చేస్తాను నేను. నా కాడ ఉన్నాయా? లేనిలు. ప్రతి వాడు తమ సొంత కార్యాలు కాదు, యేసుక్రీస్తు కార్యాలు చేయాలి. రెండోది మిక్కిలి. నాకు సదురుబాటు అవుతుంది సార్, వాడికి సదురుబాటు కూడా కావట్లేదంట. అప్పుడు ఏం చేయాలి మనం? ఏం చేయాలి? డానియల్ సార్ నాకు మటన్ తినాలనిపించదా? త్రివేణి గోంగూర వేసుకోవాలనిపించదా? మొత్తం సార్ చేపలు తినాలనిపించదా? బోటి తినాలి. మీకేనా 4 కిలో రంజిగా పిస్తావసి నీదని రాదు కాదా? ఎవరికి అనిపించదు సార్. ప్రేమ బలవంతం చేస్తుంది, ప్రేమ నోరు కట్టుకునేలా చేస్తుంది. ప్రేమ మీ లో కాస్ట్ చేసుకొని నేను కొనుక్కోవాలంటే ఏమైనా కొనుక్కోవచ్చు. నా ఫోన్ ఆగిపోతుంది, కొనుక్కోండి 5 నిమిషాలు కొంటాను నేను. ఆ సోఫా కూర్చున్నా ఊడతా ఉంటుంది. 4 నేనంతా పాసి అంతా తీస్తుంటా. రమ్మి ఏంటిది అంటే మురికిది అంతా. 2008లో కొన్న సోఫాది. నేను మార్చాలంటే మార్చగలను. కానీ అక్కడ ఏముందని తెలుసా, మనం సొంత కార్యాలే కాదు, దేవుని కార్యం చేయాలా, ఇతరుల కార్యాలు కూడా చేయాలండి. ఎవరు చేస్తారు ఇతర కార్యాలు? ఎవరు చేస్తారు? మొన్న సందర్భం వస్తుంటే అందరు క్యాటరింగ్కి ఇస్తూ ఉంటే, మేడం గారు ఏమో పెళ్ళి పెట్టుకొని అన్ని వంటలు చేసుకొని వచ్చింది. నేను ఈసారి ఎగ్గొడుతుంది అనుకున్నా. ఏమో ఫిక్స్ అవ్వాలి, కానీ యేసుప్రభు రాకడ కూడా రేపు వస్తానంటే ఆయన పోస్ట్ పోన్ చేపిస్తుంది. అట్లా చేస్తుంది. అసలు ఫిక్స్ అయితే గానా ఈ పెళ్ళి పనులు లేవు, పాళ్ళు లేవు, ఏమో ఇన్ని వంటలు పట్టుకొచ్చింది. ఒకటర చేసుకొని నేను అనుకున్నా ఈసారి ఎట్టనా ఎగ్గొడుతుందిలే అనుకున్నా, కానీ అందరూ ఎగ్గొట్టిన ఆ మటుకు అంటే ఏంటంటే మీరు అందరూ ఎదవాలని చెప్పట్లా, మన దాంట్లో కాస్త ప్రేమ యాడ్ అవ్వాలి, కొంచెం ప్రేమ యాడ్ అవ్వాలి. అది ఎవరి విషయంలో? మనకు మనం చేసుకోవడం కాదు, ఎవరి ఇతరుల కార్యాలు కూడా మనం చేయటానికి. మళ్ళీ చెప్తున్నా, ప్రేమ అంటే ఏంది? మన స్టేటస్ పైనుంచి కిందకి దిగి రావాలి. పిల్లకాయలారా, నేను టేబుల్ మీద కూర్చొని తినలేనా?
మీతో పాటు కూర్చొని తిని మీకు అన్నీ కలిపి పెట్టాలనా? అంత అవసరమా? ఎన్ని లక్షల రూపాయలు దేవుడు ఇస్తాడు నాకు? నేను కింద కూర్చొని వేసుకొని ఈ కర్నూలు తిట్టుకుంటా, రమిదాన్ని తిట్టుకుంటా. మొన్న ఒకళ్ళ ఇంటికి వెళ్తే మా ఇంట్లో పడేసి అన్నంతో 4 బతుకుతారని అన్నాడు ఒకడు. అది గొప్ప అనిపించేది, నాకు చాలా బాధ అనిపించింది. నేను ఒక్క మెతుకు పడాను, సద్దన్నం కాదు, ఫ్రిడ్జ్లో పెట్టి కూడా తాలింపులు వేస్తుంటే. ఎందుకంటే ప్రతి దానికి లెక్క అడుగుతాడు దేవుడు. దేవుడు మనల్ని ప్రేమించి, సేవను ప్రేమించి ఇస్తున్న ప్రతి రూపాయికి లెక్క అప్పచెప్పవలసిన వారంగా ఉండాలి. మీకు సద్దన్నం తింటే బాధ అనిపిస్తుంది, నేను లెక్క చెప్పాలన్న భయం నాకుంది. కనుక సొంత కార్యాలు చేయకుండా నెంబర్ 1 పని ఏంటంటే దేవుని పని. ఎవరు చేస్తారా దేవుని పని? దేవుని పని ఎవరు చేస్తాడు? అసలు ఎవరు చేస్తారు దేవుని పని? దేవుని పని కోసం సమయం వెచ్చించే వాళ్ళు ఎవరు? దేవుని పని కోసం తమ స్టేటస్ని తగ్గించుకునే వాళ్ళు ఎవరు? దేవుని పని కోసం డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు ఎవరు? దేవుని ప్రేమ కోసం స్వజనమును విడిచి దూరంగా వెళ్ళిపోయేవాడు ఎంతమంది మిషనరీస్ లేనిదే మనం ఉన్నామా? లేం కదా. కనుక దేవుని పని చేయాలి, అది కూడా ప్రేమతో. మనం వాళ్ళు మిషన్ చేస్తున్నారు, మనం మిషన్ చేయటం. వాళ్ళు చర్చ్ ప్రోగ్రాం పెట్టారు, మనం ప్రోగ్రాం పెట్టడం. వాళ్ళు లైవ్ ఇచ్చారని మనం ఇవ్వటం. వాళ్ళు ఏదో చేశారని మనం చేయటం కాదు, ఎవడేం చేశారని మనం చేయటం కాదు సార్. మనం అవన్నీ ప్రేమతో. ఆయనకి ప్రేమ లేకపోతే దిగి రాకపోను, ప్రేమ లేకపోతే ప్రాణం పెట్టకపోతే మనకు రక్షణ లేకపోను. మనం కూడా అదే ప్రేమను కలిగిన వారమై దేవుని సువార్తను ప్రకటించాలి. నరకానికి పోకుండా అందరినీ జీవమార్గంలోకి మనం నడిపించాలి. అది యేసుక్రీస్తు కార్యం. ఎందుకంటే చేయుటకు నీవు నాకు ఏం అప్పగించండి? ఇదే కదా. 5 రొట్టెలు మోస్తాకు దిగొచ్చాడు ఇటు. చెప్పండి, 5 రొట్టెలు బట్టి దిగొచ్చాడా? నశించిన దాన్ని వెదకి రక్షించడానికి దిగి వచ్చాడు. సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి దిగి వచ్చాడు. ఆయన వచ్చింది దానికి పాపులను రక్షించుటకు ఆయన దిగి వచ్చాడు. వచ్చినప్పుడు రొట్టె ఇస్తాడు, స్వస్థిస్తాడు సార్. రొట్టెలు ఇవ్వడానికి దిగి రాలే, స్వస్థత ఇవ్వడానికి దిగి రాలే. మనిషిని రక్షించడానికి వచ్చాడు, పాపాన్ని క్షమించడానికి వచ్చాడు, నూతన మార్గాన్ని సిద్ధపరచడానికి ఆయన దిగి వచ్చాడు. ఆ పని మీద మనం కూడా ఉండాలి. ఎందుకంటే 2026 సంవత్సరాలు అయిపోతే సువార్త లేదు, పాడలేదు. మన పక్కోడు రక్షించబడ్డు. మనం ప్రకటించాల్సిన ప్లేసులు ఇంకా చాలా ఉన్నాయని తెలిసి కూడా ప్రకటించట్లేదు. కనుక సువార్తను ప్రకటించాలి, అది కూడా ప్రేమతోనే చేయాలి. రెండవదిగా సహోదరులకు ఇతరుల కార్యాలు చేయాలి, మిక్కిలి అలుపులైన సహోదరులకు చేయాలి. అలాగనే విశ్వాస గృహానికి చేరిన వారికి చేయాలి. అమ్మా మీరు చెప్తారో చెప్పరో, మీరు ఇచ్చేటప్పుడు అరే ప్రతి పండుగ కోసం కూడా ఇది రాజుగాడు ఇచ్చాడు నేను కొనలేదని చెప్తా పిల్లలకి. నాకు ఎవరు డబ్బులు ఇచ్చినా పలానా వాళ్ళు ఇచ్చారని చెప్తా, కానీ నేను నా సొంతాన్ని నేర్చులకి రే రాజు గురించి ప్రయత్నం చేయటరా, ఇది ఆడిచ్చే డబ్బులు మీరు తింటుండంటే మేడం డబ్బులు ఇస్తుంది, డానియల్ సార్ డబ్బులు ఇస్తారు, రెగ్యులర్గా పిల్లలకి ఇస్తారు. క్రిస్మస్కి పునరుద్ధాన దినానికి ఎప్పుడో కాదు, వీళ్ళు రెగ్యులర్ ఇస్తారా. మీరు తినే దాంట్లో వీళ్ళ పైసలు ఉన్నాయి. పిల్లలారా మీరు ప్రార్థన చేయండి. నేనే దేవుడు నన్ను చూసి, నా సేవను చూసి, నా భక్తిని చూసి, నా మొఖాల పాదం చూసి వచ్చి నేను ఎప్పుడు చెప్పను. ఎవడిచ్చింది వాళ్ళ పేరే, మొత్తం అందరిది మనం దబ్బకూడదు. ఎవరి క్రెడిట్ ఆడికే ఉంటుంది. నేను చెప్తాను ఎందుకని, వాళ్ళు వాళ్ళ కార్యాలే కాకుండా ఇతరుల కార్యాలు అది కూడా ఎక్కడ చేయాలా? సహోదరులైన వారికి, అల్పులైన వారికి చేయాలా, విశ్వాస గృహానికి చేరిన వారికి చేయాలి. పైసలు బాగా వచ్చినాయా సార్, సంఘంలో వాడికి ఎవ్వడికి తక్కువ కాకుండా పంచాలి. ఇది అపోస్తల సంఘం, పేరు పెట్టుకుంటే అవ్వదు, ఇక్కడ పంచితేనే అవుతుంది. తర్వాత ఆఖరిగా లాస్ట్ ఏంటి, సొంత కార్యాలు అంటే ఏంటి సార్? సొంత కార్యం ఏంటి? అనుదిన శుద్ధీకరణ ఎవరిదాడి చేసుకోవాలి. నీ పాపాన్ని నువ్వే ఒప్పుకోవాలా, నీ అతిక్రమాలు నువ్వే ఒప్పుకోవాలా, నువ్వే ఆయన పాదాల దగ్గర రావాలి, నువ్వే సన్నిధిలోకి రావాలి, నువ్వు విడిచిపెట్టాల్సింది నువ్వే విడిచిపెట్టాలి, నువ్వు చేయాల్సిన పనులు నువ్వే చేయాలి. నీ పక్షంగా ఎవడు చేసిన, ఎవరు తల్లిదండ్రులు పిల్లల కోసం చేసిన, పిల్లల తల్లిదండ్రుల కోసం, దైవజనుడు సంఘం కోసం చేసిన, అది గ్రేస్ అవకాశాలు ఇస్తాయి. కానీ వాళ్ళు చేయకుండా మొత్తం వీళ్ళకి అసలు రానే రావు. కనుక మనం చేయాల్సిన పని ఏంటంట, ప్రతి దినము కూడా ఆయన పాద సన్నిధికి రావాలి, మన అతిక్రమాల పాపాలు ఆయన దగ్గర ఒప్పుకోవాలి. ఎందుకంటే తెలుసుకొని తెలియకొని ఒప్పుకోవట్లేదు అనుకోండి, తెలియక జరిగినాయి ఎంత పెద్ద మూటాయి వచ్చింది అనుకో, ఏం చేస్తావు? ఏ రోజు దా రోజు కడుక్కోవడం బెటర్, నేర్చుకోవాలా. కనుక సొంత కార్యాలు అంటే అనుదిన శుద్ధీకరణ జరగాలి, అనుదిన వాక్యపాఠం. నీ బైబిల్ నువ్వు చదివితే నీకు బలం,
నువ్వు ప్రార్థన చేస్తాడు, దేవుడు సమీపంగా ఇస్తాడు. నీవు ప్రార్థన చేస్తే దేవుడు కనికరం చూపిస్తాడు. కనికరం కూడా ఎవడికి చూపిస్తాడు? కనికరం గలవాడికే కనికరం, దయగలవారికి దయ చూపిస్తాడు. కృప చూపించడం అనేది ఆయనది. ఎవడి కృప చూపిస్తాడు? భయభక్తులు గల వారికే కృప చూపిస్తాడు. ఎవరికి పడతాడు కృప చూపించడు. కనుక ఇవన్నీ మనం చేయాల్సినవి చేస్తేనే చేయాలి. మనం చేయాల్సింది కూడా ఎలా చేసుకోవాలా? ప్రేమతో చేయాలా. ఏం ప్రేమతో చేసుకుంటాం అంటే, నీ ప్రేమ ఒళ్ళు శుభ్రం సెంటు కాదు, నరకానికి పోకుండా చూసుకోవాలి. ఈ పిల్లకాయలు అందరి దగ్గర సెంటు ఉంటుంది, నా కాడ తప్పనిచ్చి. నా కాడ ఉందంటే అది రమ్మి కాడ ఉన్నట్లు లెక్కే. ఎప్పుడో డేట్ అయిపోయిందంతా కొట్టేస్తుంటుంది, డేట్ అయితే కొడుతుంది. ఆ డేట్ అయితే అది మనకు కనపడదు ఫస్ట్. అయ్యా, ఈ శుభ్రం ఎంత ముఖ్యమో మనకి. నేను పర్ఫెక్ట్ అని చెప్పట్లేదు, ఎవ్వడు పర్ఫెక్ట్ కాదు సార్. ఆయన దేవదూతల్లో లోపాలు అందరిలో ఉంటాయి. కాకపోతే మనకి మచ్చ, ఎవడ కంపాడికి ఇంపిలాగా ఎవడి దాడికి మంచిగా అనిపిస్తుంది కదా. మనది పెద్ద లైట్ అనిపిస్తుంది, ఇంకోటిది పెద్దగా అనిపిస్తుంది. చిన్న పెద్ద పాపాలు లేవు సార్. నేను చెప్తున్న శరీర కార్యాల్లో వ్యభిచారం కానించి అబద్ధాలు దాకా ఉన్నాయి. మీ దృష్టిలో, నా దృష్టిలో కొన్ని పెద్ద ఇచ్చినాయి, కానీ దేవుని దృష్టిలో ఏదైనా ఒకటే. దేనైనా తీసేస్తాడు. నువ్వు దశంభాగం నొక్కేసిన దొంగ కింద లెక్కే, మటర్ చేసినట్టు ఆడికి ఎంత చేయలో నీకు అంతే నరకం. అబద్ధంలో ఆడికి అంత అవునా? కూర్చొని తల్లి సహోదరుల మీద నేపములు చెప్పాడు కూడా ఆడు భక్తిహీనుడితో. మీరు ఏదన్నా చెప్పండి సార్, మళ్ళీ ఎదురుగుండా కూడా చెప్పాలి. నేను ఒకటే పెట్టుకున్న రూల్, ఎవరితో ఏదైనా మాట్లాడితే ఎదురుగుండా చెప్పావా అంటే మళ్ళీ వచ్చి చెప్పగలిగే మాటలే మళ్ళీ చెప్పండి. అప్పుడు ఆ ఉద్దేశం అది కాదు, ఈ ఉద్దేశం అది కాదు, ఇట్లాంటి దొంగ తిరిగి సమాధానాలు చెప్పకూడదు. ధైర్యంగా మాట్లాడండి, మళ్ళీ ఎదురుగుండా కూడా మాట్లాడే అంత ధైర్యంగా ఉండాలి. కనుక ప్రేమతో చేయాలి. ప్రేమ లేకపోవడం ప్రాబ్లం. సంఘానికి ఏంటట? ప్రేమ లేకపోవడమే. అమ్మ, విశ్వాసం, ప్రేమ, నిరీక్షణ, ప్రేమ, వీటిలో శ్రేష్టమైందే లోపం. శ్రేష్టమైందే లోపం. అందుకని దాని కొరకే మీరు ప్రయాసపడండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. ప్రేమ కలిగి ఉంటే ఎట్లుంటుందంట? ఊకే ప్రేమ కలిగి ఉంటే పప్పలు వండిస్తుందా? తండ్రి తాను ప్రేమించు కుమారుడిని గద్దించి శిక్షించు రీతిగా ప్రేమలోనే దీర్ఘశాంతం, ప్రేమలోనే గద్దింపు, ప్రేమలోనే శిక్ష, ప్రేమలోనే ఇంకోటి ఉంటుందయ్యా, నీకు బోధ చేసేది కూడా ఉంటుంది. ఎందుకంటే మనకు ఉంటే పట్టాలి కదా. ఎంత తన్ని వదిలేస్తే సుఖం, మళ్ళీ బోధ కూడా చెయ్యాలి. ఇవన్నీ ప్రేమలో ఉంటాయి. కనుక మీరు మీ పిల్లల విషయమే కాదు, మీ విషయమే కాదు, సొంత కార్యాలు కూడా ప్రేమతో. ఎడ్యుకేషన్కి ఇచ్చినంత ప్రాముఖ్యత బైబిల్కి ఇవ్వట్ల. నేను అనేక మార్లు చెప్పి, సండే స్కూల్ టీచరు ఒక మంచి పునాది వేయాలి. 60 సంవత్సరాల కోసం చదివే చదువుకే ఇంత ప్రాధాన్యత ఇస్తే, నిత్యత్వం కొరకు ఉన్నటువంటి ఆ బైబిల్ని, దేవుని వాక్యానికి ఇంకెంత ప్రాధాన్యత ఇవ్వాలి? మంచిగా బైబిల్ చదవండి, ప్రతిదినం ప్రార్థన చేయండి. అలాగనే అది అనుదిన శుద్ధీకరణ కోసం వేకుజామున లేచి ప్రార్థన చేసుకోవాలి. ఇవి మన కోసమే చేస్తున్నావు, ఎవరి కోసం చేయట్లే. నువ్వు పొద్దున్న లేచి ప్రార్థన చేసి బైబిల్ చదివి దేశాన్ని ఉద్ధరించలేవు, అది మన కోసం. నీ అతిక్రమాన్ని ఒప్పుకుంటే ఇల్లంతా బాగుపడదు, మన కోసం. మన కార్యములు కూడా ప్రేమతో చేయాలి. ఎందుకంటే ఒక్క దరిద్రుడి వల్ల ఓడంతా పోయింది. ఒక్క మాట వినని దరిద్రుడు అనకూడదు, ఆయన పెద్ద ప్రవక్త. కాకపోతే ఏంది, ఆయన వల్ల మొత్తం ఓడంతా నష్టం. నా వల్ల మా డాడీ నష్టం, మా అక్క బావకు నష్టం, మా తమ్ముడికి నష్టం. ఒకడే ఇంటికి ఒకడు ఉంటాడు, ఆ పెంట ఇంటికంతా అంటుకుంటుంది. కనుక మనం కరెక్ట్గా ఉంటాం కాదు, ఒక్కోసారి మన ఇంటికంతా కూడా దరిద్రం అంటుకుంటుంది. అట్లాంటివి లేకుండా చూసుకోవాలా. ఆ తర్వాత సహోదరులు, ఇతరుల కార్యాలు కూడా చెయ్యాలి. అది కూడా సహోదరుల్లో అల్పులైన వారికి. నీకు రేంజ్ రోవరు, ఆడికి బెంజ్ ఉంటే మీ ఇద్దరికి అన్నం పెట్టుకోవడం గొప్ప సంగతి కాదు. నీకు రేంజ్ రోవర్ ఉండాలి, ఆడికి గుడిసి ఉండాలి. అప్పుడు మిక్కిలి అల్పులైన సహోదరులకి మనం చేసినట్లు ఉంటుంది. సహోదరులకి అలా మిక్కిలి అల్పులైన వాళ్ళు చేయాలి. ఆ తర్వాత విశ్వాస గృహానికి చేరిన వారికి చెయ్యాలి. ఆ తర్వాత లాస్ట్ ఆయన పేరట వచ్చినోడికి కూడా చేయాలి. ఇది చేస్తే మన పారగాలి ఇతరుల కార్యాలు. మొన్న అర్జెంటుగా ఒకడు ఫోన్ చేసి, నాకు పిల్లలు బడికి వెళ్ళలేకపోతున్నారు, ఫీజు కట్టాలన్నాడు. నాకాడి డబ్బులు, నేను ఎవరికైనా 2 రోజులు ఆగంట. డబ్బులు నా కాడే ఉండవు.
నేను ఒక ప్రార్థన చేస్తాను, ప్రభు నాకు డబ్బులు కావాలి, ఆడికి ఇవ్వాలి, నేను డబ్బులు కావాలి. వాళ్ళకు కూడా చెప్తాను, నువ్వు ప్రార్థన చేసుకోరా, నేను చేయను, నువ్వు ప్రార్థన చేస్తే నాకు వస్తే నేను నీకు ఇస్తాను. ఎవరికైనా చెప్తా, నాకు వస్తే గ్యారంటీకి ఇస్తాను. అలా బోల్డ్ అనిసార్లు డబ్బులు రాగానే నా బిల్లులు నాకు కనపడతాయి. ఏమో వీడికి ఇచ్చానా నేను కట్టుకోని అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా నేనే చెప్పాను అడిగి, నువ్వు ప్రార్థన చేయరా, డబ్బులు వస్తే నీకు ఇస్తాను. వాళ్ళు ఏం ప్రార్థన చేశారో డబ్బులు ఆశ్చర్యకరంగా వచ్చినాయి. ఈ టైంలో నిజాయితీ లేకుండా నొక్కేసిన సందర్భాలు కూడా ఉన్నాయి నాకు. అమ్మ వీడికి సగం ఇద్దాంలే, వీడికి తర్వాత ఇద్దాంలే అని కొత్తలో చేసి ఇప్పుడు నేను చేయట్లేదు అట్లాంటి పనులు. ఎందుకంటే తన్నులు తిన్నాకన్నా బుద్ధి రావాలి కదా. ఇప్పుడు అలాంటి లాజికల్ ప్రయత్నించలే. అరే ఎవడికి వచ్చింది ఆడికే ఇచ్చేసేయాలి. నువ్వు దేని కొరకు ప్రార్థన చేసావు, ప్రభువా సహాయం చేస్తా, నీ మందిరానికి ఇస్తాను, వచ్చి రాగానే ఇంటికి ఖర్చు పెట్టుకొని నేను మొత్తం తీసి పడి దొరుకుతాడు. నీ పిల్లోడు మంచిగా దేవుని సేవ అన్నావు, అడిగితేగానే ఆడికి 500 మార్కులు రాగానే మళ్ళీ కాలేజ్ ఇంజనీర్ అంటే వాడిని నిన్ను తీసి పడేస్తాడు. నువ్వు పనులు దేవుని దగ్గర తెలివితేటలో చూపించకూడదు. కనుక మీకైనా నాకైనా ఏముండాలా, ఏది చేసినా ప్రేమ, నరకం పోతారన్న భయంతో ప్రేమతో భక్తి చేయండి. మీ కుటుంబం మీద నిజమైన ప్రేమ ఉంటే మీ శాపం వారికి రావద్దు, కానీ మీ వాగ్దానం వారికి వెళ్ళాలి, మీ ఆశీర్వాదం వాళ్ళకి అలాలి. అలాంటి మంచి భక్తి మనం చేయాలి. తర్వాత సహోదరులకు కూడా చేసినా కూడా పబ్లిసిటీ కొరకు నేను ఈ మధ్య చూసి కరపత్రం ఇస్తే వీడియో లేనిది పాడుగాను. కరపత్రాలు ఇచ్చి వీడియో, నీళ్ళల్లో వాడు లంగాలు లేపుకొని పోయి కూడా వీడియోలు తీస్తాడు. ఆ వరదల్లో వాడు చెప్పాలినంత అవసరమే వచ్చింది. ఏందంటే అంత అవసరం. ఒకడు కాకినాడ చూసారా వీడియో, మోకాల మీద తిరుగుతున్నాడు ఫుట్పాత్ల మీద, కాకినాడ వీధుల్లో మోకాల మీద. అంటే వీడు మోకాల మీద కానీ ఇంకో ఎదురుకుండా వాడు కెమెరా తీయ. ఏమవసరం సార్ వీడి మోకాలు పాడుగాను. తిరుపతి కొండ ఎక్కినట్టే ఉంది ఇది కూడా. ఏం ఉపయోగం? ఇది ప్రేమతో చేస్తారా, పబ్లిసిటీ చేస్తారా? ప్రేమతోనే చేస్తే ఫస్ట్ నీవు నీ ఇంటి వారి కోసం చేసుకో, ఆ తర్వాత సంఘం కొరకు చేయి, ఆ తర్వాత ఇతరుల కొరకు చేయండి. అలా ఏ పని చేసినా మర్చిపోతున్నాం, మీకు మనం సెమినార్కి పెట్టినా ప్రేమతోనే పెట్టాలి, సహోదరులకు పెట్టినా ప్రేమతోనే పెట్టాలి, సువార్త ప్రకటించినా వారు నశించిపోతున్నారన్న ప్రేమతోనే పెట్టాలి. సంఘంలో ఎవరికి చేసినా క్షేమాభివృద్ధితో కలగాలనే ప్రేమతోనే చేయాలి. యావత్ సంఘానికి ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అన్ని ప్రేమతోనే చేయాలి. ఏది చేసినా ప్రేమతో చేయండి. మొదటిగా దేవుని కార్యాలు ప్రేమతో చేద్దాం. రెండవదిగా సహోదరులకు ఇతరుల కార్యాలు కూడా ప్రేమతోనే, మనం మీద భక్తి చేసుకునేది కూడా మనకు మన ఇంటికి మీద ప్రేమతోనే చేద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.